హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. అదేంటి నేను బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు అంటున్నా? నాకు మీ బాబాయ్కి గొడవ అయింది కదా, మళ్ళీ ఈ ఛానల్లో చెప్తున్నానేంటి? మనం వేరే ఛానల్ పెట్టాలి అర్జెంటుగా. అయినా మాలో మాకు ఎన్ని గొడవలున్నా మీతో ముచ్చట్లు మాత్రం ఆగవు. అందుకే నేను సెపరేట్గా ఒక కొత్త కుంపటి స్టార్ట్ చేస్తున్నా. అదేనండి, వేరే రివ్యూ ఛానల్. కాకపోతే ఇదే ఛానల్లో ఒక సబ్ ఛానల్ అన్నమాట. అదే మన పక్కింటి ముచ్చట్లు. పక్కింటి ముచ్చట్లు అంటే మన పక్కన ఉన్న ఇంట్లో జరిగేవి కాదండి. మన టీవీలో, ఓటీటీలో వచ్చే రియాలిటీ షోస్ని పక్కింటిలాగా ట్రీట్ చేసి అందులో ఉన్న డ్రామా, లవ్, ఫైట్స్ అన్నీ మన స్టైల్లో ఉతికేసి, పిండేసి, ఆరేసి రివ్యూ ఇచ్చేద్దాం. ఇక నుంచి మీ బాబాయ్ మూవీస్ గురించి చెప్తారు, మీ పిన్ని రియాలిటీ షోస్కి పోస్ట్ మార్టం చేస్తుంది. రెడీనా? మరి ఇంకెందుకు లేట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన పక్కింటి ముచ్చట్లు రివ్యూ సిరీస్లో మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ జియో హాట్స్టార్ అండ్ స్టార్మాలో ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న షో. ఈ షో కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలి అంటే 10 సెలబ్రిటీ జంటలు, ఒక లవ్ మ్యాన్షన్, అందులో ఒక ప్రేమ గురు. అంటే మనం బిగ్ బాస్ షోలో బిగ్ బాస్లా అన్నమాట. మన ప్రేమ గురు బిగ్ బాస్కి తమ్ముళ్ళు అంటాడన్నమాట. ఇంకా ఈ షోకి హోస్ట్ మన ఎనర్జీ బాంబ్ శ్రీముఖి. జడ్జెస్ మన అనిల్ రావిపూడి గారు, రాధమ్మ, ఇంకా మన లయ గారు. ఈ షో స్టార్ట్ అయ్యి 2 వీక్స్ అవుతుంది. సో మనం ఈరోజు వీడియోలో నిన్నటి వరకు అంటే 29th మార్చ్ వరకు జరిగిన ఎపిసోడ్స్ హైలైట్స్ అన్నీ సింపుల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రోజు నుంచి ఎవ్రీ 2 ఎపిసోడ్స్కి ఒక రివ్యూతో మీ ముందుకు వస్తాను. మరి లేట్ చేయకండి, స్టే ట్యూన్ టు పక్కింటి ముచ్చట్లు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లాంచ్ అయిన రోజే అనిల్ రావిపూడి గారు ఒక బాంబు వేశారు. 10 లక్షలు తీసుకొని ఎవరైనా వెళ్ళిపోతారా అని. సినిమా డైలాగ్లా చెప్పాలంటే, డబ్బుకి విలువ తెలిసినోడు గల్లా పెట్టి చూస్తాడు, ప్రేమని నమ్మినోడు గుండె చూస్తాడు అన్నట్టు మన జంటలెవ్వరూ ఆ డబ్బుకి ఆశపడలేదండి. అందరూ లవ్ మ్యాన్షన్లోనే ఉంటామని ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడే మొదటి షాక్. మొదటి రోజే ఎలిమినేషన్. పాపం ఆ బ్రిటో సంధ్య జంట అవుట్ అయిపోయారు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. పాపం గేట్ దగ్గర నుంచే వెనక్కి వెళ్లారు. కానీ మన శ్రీముఖి ఊరుకుంటుందా? ఆ జంటని గార్డెన్లో ఒక టెంట్ వేసి ఉంచారు. ఛాలెంజ్ పెట్టి మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పించింది. వీళ్ళు వస్తూనే ఒక పవర్ తెచ్చుకున్నారు, రూమ్ స్వాపింగ్. పాపం వాసంతి కళ్యాణ్ని హాల్లోకి తోసేసి వీళ్ళు రూమ్లోకి దూరిపోయారు. బాత్రూమ్ మాత్రం షేర్ చేసుకోవాలి, అదొక రచ్చ. ఇక పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఆ ముద్దులు, ఆ హగ్గులు, అబ్బబ్బా. పిన్ని చెప్తుంది వినండి, లైఫ్లో మనం కూడా ఎప్పుడైనా అలా ఉన్నామా అనిపిస్తుంది. ఎప్పుడు ప్రియాంక శివ్ క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళలేదంట. ప్రేమ గురుని రిక్వెస్ట్ చేశారు. ప్రేమ అంటే పుస్తకం కాదు, అది ఒక కన్ఫ్యూజింగ్ టాస్క్ అని వీళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది. ఇక నోకరాజు, ఆసియా చూడండి, వీళ్ళు మాత్రం అస్సలు తగ్గట్లే. నోకరాజుకి కోపం ఎక్కువే, కానీ ఆసియా మాత్రం సైలెంట్గా హ్యాండిల్ చేస్తుంది. ఇక టాస్క్ల గురించి మాట్లాడుకుంటే మిషన్ కమ్యూనికేషన్లో కపుల్స్ క్యాపబిలిటీ బయటపడింది. అంజలి, పవన్ ఫస్ట్ వచ్చారు. కానీ వాసంతి కళ్యాణ్ మిస్కమ్యూనికేషన్ పీక్స్లో ఉంది. ఆ ఛాలెంజ్ అయ్యాక వీళ్ళని సెపరేట్గా రూమ్లో ఉంచి మాట్లాడుకోండి అని చెప్పారు సిద్ధు, సోనియా అండ్ అంజలి, పవన్. ఇంకా కీ టు హార్ట్ టాస్క్. ఇందులో వాటర్ బెలూన్స్ టాస్క్లో అంజలి, పవన్ బాగా ఆడారు. కానీ సిద్ధు పేషెన్స్ కోల్పోయి సోనియాకి అరిచి పజిల్ గురించి చెప్పడం వల్ల డిస్క్వాలిఫై అయ్యారు. నటరాజ్ మాస్టర్ తెలివి చూడాలి, కళ్ళ గంతలు కట్టుకొని కూడా పజిల్ని పర్ఫెక్ట్గా చెప్పారు. మాస్టరే అని నిరూపించారు. ఇంకా జానుబాను వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఉన్న దాంతోనే సర్దుకుపోయి చపాతీ పైన వడను పెట్టి కేక్లా కట్ చేసి తినిపించుకున్నారు. ప్రేమ గురు అన్నట్టు ప్రేమలో
ఇగో లేనప్పుడు నేను అన్న భావన తగ్గుతుంది, మనం అన్న భావన పెరుగుతుంది. ఎంత మంచి మాట అండి. కీటో హార్ట్ టాస్క్తో అందరి రంగు బయటపడింది. జడ్జెస్ మార్క్స్ వేశాక నోకరాజు ఆసియా 95 మార్క్స్తో గోల్డెన్ కపుల్ అయ్యారు. ప్యారడైజ్లో రాజు రాణిలాగా ఉన్నారు. కానీ మహేష్, శాండ్రా, సిద్ధు, సోనియా, కళ్యాణ్ వాసంతి మాత్రం లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఎలిమినేషన్ దగ్గరగా వెళ్ళి మళ్ళీ సేవ్ అయ్యారు. మాస్క్ మ్యాన్ ఎంట్రీ, ఆ మ్యూజిక్తో ఒక్కొక్క జంట గుండెలు గడగడలాడిపోయాయి. లవ్ స్కేల్ ప్రకారం లాస్ట్ 3 కపుల్ డెన్లో, ఫస్ట్ ప్యారడైజ్లో, మిగతా 6 కపుల్ రూమ్స్లో ఉండమని చెప్పారు. చివరికి ఆ కుకింగ్ టాస్క్ రచ్చ. 90 మినిట్స్ టైం. కొండని డ్రాప్ చేస్తే కుకింగ్ టైం తగ్గిపోతుంది. ఇందులో కూడా నటరాజ్, నీతు అండ్ ప్రియాంక శివ్ టాప్లో ఉన్నారు. నెక్స్ట్ ఫెంటాస్టిక్ ఛాలెంజెస్లో ఫస్ట్ టాస్క్ టిక్ టాక్, సెకండ్ టాస్క్ ఫ్లిప్ ఇట్, థర్డ్ టాస్క్ వాల్ ఆఫ్ లవ్, ఫోర్త్ టాస్క్ టక్ ఆఫ్ లవ్, ఫిఫ్త్ టాస్క్ హై ఆన్ లవ్. ఇన్ని గేమ్స్, ఇన్ని టాస్క్లు ఆడిన తర్వాత కళ్యాణ్ వాసంతి, శివ్ ప్రియాంక, నోకరాజు ఆసియా, బ్రిటో సంధ్య, భాను జాను ఈ వీక్ టాప్ 5లో ఉన్నారు. ఇంకా జడ్జెస్ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో చూడాలి. లాస్ట్గా ఒక్క మాట, ఎవరైనా రీగ్రెట్గా ఫీల్ అవుతూ మీ పార్ట్నర్కి చెప్పకుండా ఉంటే ఇదే మంచి సమయం అని ప్రేమగురు చెప్పగానే ప్రియాంక గారు అన్నట్టు కోపం, ఏడుపు, గొడవలు అన్నీ ఒక సైడ్ ఉంటే మనం ఉన్న జంట ఇంకొక సైడ్. అసలు ఆ మాట మాత్రం హార్ట్ టచింగ్ అండి. హరిత హరీష్ లాంటి స్ట్రాంగ్ జంట కూడా ఎమోషనల్గా కన్నీరు పెట్టారు అంటే ఈ షో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో చూడండి. కళ్యాణ్ వాసంతి రివార్డ్ ఈసారి గార్డెన్లోనే ఇచ్చేశారు. అలాగే ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కూడా. జడ్జెస్ ఈ వీక్లో ఫుల్గా హరిత హరీష్ని కోప్పడ్డారు. బికాజ్ ఆఫ్ సొల్లు, 1 man ఉమెన్లో ఉన్నారా అని అన్నందుకు జడ్జెస్ ఫుల్గా వేశారు. ఫస్ట్ వీక్లోనే చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అలాగే ఈ వీక్లో సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని షో నుంచి క్విట్ అయ్యారు. ఈ 2 వారాలు చూస్తే కొన్ని కపుల్స్ జెన్యూన్, కొన్ని యాక్టింగ్, కొన్ని కన్ఫ్యూజన్. లవ్ అంటే ఫీల్, కానీ గేమ్లో సర్వైవ్ అవ్వాలంటే బ్రెయిన్ కూడా ఉండాలి. ఎలాగూ హరిత హరీష్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని షో నుంచి క్విట్. నాకు పర్సనల్గా నోకరాజు ఆసియా స్మార్ట్ ప్లేయర్స్, నటరాజ్ నీతు జెన్యూన్ వైబ్స్, హరిత హరీష్ ఈగో తగ్గించుకోవాలి, వాసంతి కళ్యాణ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఇదండి ఈ 14 రోజుల మెగా ముచ్చట. రేపటి నుంచి రెడీగా ఉండండి. ప్రతి 2 ఎపిసోడ్స్కి మీ పిన్ని స్పైసీ రివ్యూ ఇచ్చేస్తుంది. పక్కింటి ముచ్చట్లలో మసాలా ఇంకా ముందుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ పిన్ని రివ్యూస్ సైనింగ్ ఆఫ్.